డాక్టర్ గారు, నాకు ఎయిడ్స్ ఉంది. 10 సంవత్సరాల నుంచి ఎయిడ్స్ మందులు వాడుతున్నాను. రక్తంలో వైరస్ కనపడటం లేదని డాక్టర్ రిపోర్టులు చూసి చెప్తున్నారు. ఇంతకాలం మందులు వాడటం వల్ల చెడు ఫలితాలు కలుగుతాయా? ఎయిడ్స్ వ్యాధి అనేది ఈ రోజుల్లో ఏఆర్టీ మందుల ద్వారా యాంటీ రిట్రోవైరల్ థెరపీ అంటాం. వీటిని ఎయిడ్స్ మందులు అంటారు. ఈ ఏఆర్టీ మందుల వల్ల పూర్తి కంట్రోల్ ఉంటుంది. ఇంతవరకు క్యూర్కి మందు లేదు. ఎయిడ్స్ వ్యాధి క్యూర్కి మందు లేదు. కేవలం మందులు వాడి దాన్ని కంట్రోల్ చేసి ఉంచడమే. ఏ రకంగా అయితే బీపీ ఉన్నవాళ్ళకి బీపీ మందులు వాడుతుంటే బీపీ కంట్రోల్ ఉంటుందో, షుగర్ ఉన్నవాళ్ళకి షుగర్ మందులు షుగర్ కంట్రోల్ ఉంటుందో, ఆ విధంగా ఎయిడ్స్ వ్యాధి కూడా మందుల ద్వారా కంట్రోల్లో అదుపులో ఉంటుంది. ఇప్పుడు బీపీ ఉందనుకోండి, బీపీ ఇక్కడ నార్మల్గా మెయింటైన్ అవుతుంది. అబ్బా నార్మల్ వచ్చేసి మందులు మాడండి, జమ్మని కొద్ది రోజుల్లో మళ్ళీ బీపీ రయ్యే పెరిగిపోతుంది. షుగర్ బాగానే కంట్రోల్ ఉంది, నార్మల్ రీడింగ్ ఉంది, మానేయండి పెరిగిపోతుంది. అంటే మందుల ద్వారా అవన్నీ కంట్రోల్లో ఉంటాయి. ఆ విధంగా ఎయిడ్స్ వ్యాధి విషయంలో కూడా ఏఆర్టీ మందులు వాడుతుంటే ఆ వైరస్ మల్టిప్లికేషన్ లేకుండా ఎక్కడో బ్రెయిన్లోనూ లివర్లోనూ మజిల్స్లోనూ బోన్ మ్యారోలోనూ కొద్దిగా దాగి ఉంటాయి. ఎప్పుడైతే మందులు వాడమో ఇవన్నీ మళ్ళీ పెరిగిపోతాయి, మల్టిప్లై అయిపోతాయి, వచ్చేస్తే మళ్ళీ వ్యాధి మళ్ళీ మామూలే, వ్యాధి ఫుల్ బ్లోన్గా వచ్చేస్తుంది. అంచేత ఈ అయితే ఈ మందులు వాడితే లాంగ్ స్టాండింగ్ ఏమైనా బ్యాడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? 10 సంవత్సరాలు నేను వాడుతున్నాను ఏమైనా అవుతున్నా అంటే ఏమీ అవుతుంది. ఇంతవరకు దాదాపు 2 దశాబ్దాల పైనుంచి ఈ మందులు వాడుతున్నాం. ఈ మందులు వాడుతుంటే బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు, ఎవరికి లేవు, చక్కగా ఉన్నాయి. ఎక్కడో కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ ఎవరికి కొంత ఉంటే ఉండొచ్చు, డ్రగ్స్ అనే వాటికి కొద్దిగా ఉంటే ఉండొచ్చు ఎక్కడో రేర్గా. కానీ మామూలుగా మాత్రం మెజారిటీ పీపుల్లో ఏమీ బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉండవు, నార్మల్గా ఉంటుంది. మందులు మానేస్తే మాత్రం తప్పకుండా బ్యాడ్ ఎఫెక్ట్ కాదు, ప్రాణాపాయ స్థితి ఏర్పడుతుంది. మందులు బ్యాడ్ ఎఫెక్ట్ న్యూరైటిస్నో ఇంకోటి చిన్న ఉంటే వదిలేసండి, దాని పెద్ద మార్చుకోవచ్చు, దాని మందులు వాడుకుంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ మందులు వాడుతూ సరిపోతుంది. కానీ బ్యాడ్ ఎఫెక్ట్స్ వస్తాయని మానేశారా, నేను బాగానే ఉన్నా కదా మందులు మానేశారా, పిడుగుపాటుగా కాంప్లికేషన్ వస్తాయి, ఆ పని ఇప్పుడు చేయకండి. నేను బాగానే ఉన్నా కదా మళ్ళీ అయినా కనబడితే చూద్దాంలే అని మాత్రం అనుకోకండి. కనబడితే చూద్దామని అనుకుంటే మాత్రం అప్పటికి ముదిరిపోయిన ఉండదు. ఇక అంతే, చాలా కష్టమైపోతుంది మళ్ళీ కంట్రోల్ చేయడం. అలాగే చేయొద్దు. మందులు వాడుతానండి. ఎట్లా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మందులు వాడాలి, ఎయిడ్స్ మందులు. అంతేగాని ఒకసారి డాక్టర్ ఏదైనా మందుని బాగానే ఉన్నా కదా అని మందులు డాక్టర్ కనుకుండా వాళ్ళే ఇష్టం చేసుకోకూడదు. ప్రతి 6 నెలలకి తప్పనిసరిగా హెచ్ఐవి వైరల్ లోడ్ చేయించుకోవాలి, CD4 చేయించుకోవాలి. వైరల్ లోడ్ మొత్తం మస్ట్ ప్రతి 6 నెలలకి. ఎందుకంటే మందు సడన్గా పట్టు వదిలేస్తే వైరస్ మళ్ళీ పెరిగిపోతుంది. అది టెస్ట్ ద్వారానే తెలుస్తుంది. నేను బాగానే ఉన్నాను కదా అనుకుంటే అది పెరిగి ఒక్కసారి పిడుగుపాటుగా మనకి ఆ కాంప్లికేషన్ బయట తెలిసి వస్తుంది, ఎంత తప్పు చేసామా అని. అలా కాదు, ప్రతి 6 నెలలకి తప్పనిసరిగా హెచ్ఐవి వైరల్ లోడ్ ఎలా ఉంది అని చూడాలి. అది ఆల్వేస్ ఎల్లప్పుడూ అది అన్డిటెక్టబుల్, అంటే వైరస్ కనబడకుండా ఉండాలి, రక్తంలో కనబడకుండా ఉంటేనే అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. లేకపోతే మాత్రం ఆరోగ్యం పదిలంగా ఉన్నట్లు కాదు. అంచేత సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, దాని గురించి భయపడవలసిన లేదు. చక్కగా మందులు వాడండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.